2025లో 15,000 రూపాయల లోపు ఎలాంటి ల్యాప్టాప్ పొందవచ్చు? సాధారణంగా స్మార్ట్ ఫోన్ల గురించి మాట్లాడినప్పుడు 15,000 రూపాయల లోపు చాలా ఆప్షన్లు ఉంటాయి. అలాగే టాబ్లెట్లకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక సరైన మరియు సమర్థవంతమైన ల్యాప్టాప్ అది చాలా అరుదుగా లభ్యం అవుతుంది. సరే, ఇప్పుడు నేను మీకు ప్రైమ్బుక్ 2 నియోని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది మేడ్ ఇన్ ఇండియా ఆండ్రాయిడ్ ల్యాప్టాప్. దీని ధర చాలా మధ్యస్థాయి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో దీని ధర 15,490 రూపాయలుగా ఉంది. అయితే అమెజాన్లో ఇది 14,990 రూపాయలకు అమ్ముడవుతోంది. అది కొంచెం తక్కువ ధర. నేను ప్రైమ్బుక్ 2 నియోను ఒక వారం పాటు నా రోజువారీ పని కోసం ఉపయోగించాను మరియు నేను ఇందులో కనిపెట్టిన ముఖ్యమైన ఫీచర్లు ఇవే. అందరికీ నమస్కారం, నేను డిజిట్ నుండి అమన్. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ముందుగా ప్రైమ్బుక్ 2 నియో 11.6 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా చిన్నది మరియు చుట్టూ తీసుకెళ్లడం చాలా సులువు. దీన్ని మీరు అక్షరాలా ఒక చేత్తో పట్టుకోవచ్చు మరియు ఇది బరువు పెంచకుండా దాదాపు ఏ బ్యాక్ ప్యాక్లోనైనా పడుతుంది. అయితే ఇక్కడ రాజీ పడాల్సింది నిర్మాణ నాణ్యతతో, ఎందుకంటే ఈ మెషీన్ కొంచెం సున్నితంగా అనిపిస్తుంది. మీరు నొక్కితే లిడ్ వంగుతుంది మరియు మీరు చాలా వేగంగా తెరిస్తే హింజ్ వణుకుతుంది. ప్రాథమికంగా ఇది దృఢమైన ల్యాప్టాప్ కాదు, కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే డిజైన్ పరంగా ఇది సిల్వర్ ఫినిష్తో చాలా శుభ్రంగా కనిపిస్తుంది మరియు మధ్యలో ప్రైమ్బుక్ లోగో ఉంది. కీబోర్డ్ నిజానికి ఒక చక్కటి ఆశ్చర్యం. స్పర్శకు బాగుంది, సమానంగా ఖాళీగా ఉంది మరియు స్క్రీన్ షాట్, డు నాట్ డిస్టర్బ్ మరియు బటన్ మ్యాపింగ్ వంటి షార్ట్కట్ కీలతో నిండి ఉంది. వాస్తవానికి బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ ధర కోసం అది రాజీ పడాల్సి వస్తుందని అనుకుంటున్నాను. ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే అది బాగా పనిచేస్తుంది, కానీ సున్నితమైన ఉపయోగం కోసం మౌస్ను జత చేయమని నేను సిఫార్సు చేస్తాను. పోర్ట్ల కోసం మీకు 2 USB-లు, ఛార్జింగ్ కోసం ఒక USB-C, మరొక USB-C, ఒక హెడ్ఫోన్ జాక్ మరియు ఒక SD కార్డ్ రీడర్ లభిస్తాయి. మీకు HDMI మరియు ఈథర్నెట్ పోర్ట్లు లేవు. అడాప్టర్ల కోసం అదనంగా ఖర్చు చేయకూడదనుకుంటే ఇది సమస్య కావచ్చు. 11.6 అంగుళాల డిస్ప్లే ఆఫీస్ లేదా క్లాస్ రూమ్ పనికి సరిపడా ప్రకాశవంతంగా ఉంటుంది. రంగులు బాగానే ఉంటాయి మరియు టెక్స్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. వీక్షణ కోణాలు చెప్పాలంటే అంత ఉత్తమంగా ఉండవు. అలాగే ఇది మీ బింజ్ వాచింగ్ ల్యాప్టాప్ కాదు. HDR ప్లేబ్యాక్కు మద్దతు లేదు మరియు వీడియోలు లేదా సినిమాల కోసం స్క్రీన్ అంత ఆకట్టుకునేలా ఉండదు. అయితే స్పీకర్లు ఆశ్చర్యకరంగా బిగ్గరగా ఉంటాయి. నేను ఆఫీసులో ఒక వీడియోను పూర్తి వాల్యూమ్లో ప్లే చేశాను మరియు వేరే వాళ్ళు నిజంగా వారి తలలు తిప్పి చూశారు. ఖచ్చితంగా అవి గరిష్ట వాల్యూమ్లో నాణ్యతను కోల్పోతాయి, కానీ యూట్యూబ్ లేదా వీడియో కాల్స్ కోసం అవి సరిపోతాయి. 2 మెగాపిక్సెల్ వెబ్ క్యామ్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం నాయిస్గా ఉంటుంది, కానీ ఆన్లైన్ క్లాసులు లేదా మీటింగ్లకు సరిపోతుంది. లోపల మీకు 6 GB ర్యామ్ మీడియాటెక్ హీలియో G99 చిప్ లభిస్తుంది. 15,000 రూపాయల లోపు ఇది చాలా బాగుందని నేను చెబుతాను. క్రోమ్లో అనేక ట్యాబ్లు, రైటింగ్, రీసెర్చ్, కాన్వాలో చిన్న ఎడిట్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఖచ్చితంగా ఇది గేమింగ్ లేదా భారీ క్రియేటివ్ పనుల కోసం కాదు, కానీ రోజువారీ ఉత్పాదకతకు ఇది సరిపోతుంది. అయితే దీనిలోని జెమినై AI అసిస్టెంట్ ఒక ప్రత్యేక ఫీచర్. టాస్క్ బార్లో దీనికి ప్రత్యేక బటన్ ఉంది. ఇది కస్టమ్ ఆండ్రాయిడ్ ఆధారిత OSని నావిగేట్ చేయడానికి మీకు నిజంగా సహాయపడుతుంది. అత్యంత అద్భుతమైన భాగం లైవ్ మోడ్. ఇక్కడ మీరు మీ స్క్రీన్ను షేర్ చేస్తారు. జెమినై మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. క్లౌడ్ PC సపోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా మీరు విండోస్ లేదా లైనక్స్ డెస్క్టాప్లను స్ట్రీమ్ చేయవచ్చు. అయితే ఇది ప్రయోగాత్మకమైనది మరియు పనితీరు మీ ఇంటర్నెట్ వేగంపై ఆధారపడి ఉంటుంది, కానీ ఇది ఆసక్తికరమైన అదనపు ఫీచర్. ప్రైమ్బుక్ నియోలో హీట్ మేనేజ్మెంట్ ఆశ్చర్యకరంగా బాగుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం సగటుగా ఉంది. క్రోమ్, కాన్వా, యూట్యూబ్తో పనిచేస్తున్నప్పుడు గరిష్ట బ్రైట్నెస్లో నాకు సుమారు 4 గంటలు వచ్చింది. కొన్ని మార్పులతో మీరు 5 నుండి 6 గంటల వరకు పొందవచ్చు. ఛార్జింగ్ కూడా సుమారు 2 గంటలు పడుతుంది. ఇది ధరకి తగినదని నేను భావిస్తున్నాను. అయితే ఈ ప్రైమ్బుక్ 2 నియో ఎవరికోసం? విద్యార్థులు దీన్ని పొందవచ్చు, లేదా మొదటిసారి కొనుగోలు చేసేవారు, లేదా సాధారణ పనుల కోసం సరసమైన పోర్టబుల్ ల్యాప్టాప్ అవసరమైన ఎవరైనా ఇలాంటి వారు దీన్ని పరిగణించవచ్చు. నేను ఇంకా పునరుద్ఘాటిస్తాను, ఇది బింజ్ వాచింగ్ షోలు లేదా భారీ పనిభారం లేదా అధిక ఖాస్గల గేమింగ్ కోసం తయారు చేయబడలేదు, కానీ 15,000 రూపాయల లోపు లభిస్తుంది. సున్నితమైన పనితీరు, పోర్టబిలిటీ, అలాగే మీకు సహాయపడటానికి AI అసిస్టెంట్ కూడా ఉంటుంది.
కాబట్టి 2025లో 15,000 రూపాయల ల్యాప్టాప్ ఇలా ఉంటుంది అని ఊహించవచ్చు. మీరు దీన్ని మీ రోజువారీ మెషిన్గా ఉపయోగిస్తారా? కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎప్పటిలాగే టెక్నాలజీలో అన్ని తాజా విషయాల కోసం డిజిట్ చూడండి. ఇది మీకు తాజా సమాచారం అందిస్తుంది. చూసినందుకు చాలా ధన్యవాదాలు.